ఇండస్ వాటర్ ట్రీటీ సవరణల దిశగా భారతదేశం పావులు కదుపుతోంది. సింధు నాగరికత మనందరికీ బాగా తెలుసు. ఈ సింధు నది చుట్టూ డెవలప్ అయిన నాగరికత చరిత్రలో మనం చాలా చదువుకున్నాం. అసలు మన చరిత్రే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో చదవటం మొదలెడతాం మనం. సో అటువంటి ఇండస్ రివర్ పాకిస్తాన్కి జీవనది. పాకిస్తాన్ వ్యవసాయం చాలా వరకు ఇండస్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇండస్ వాటర్ సంబంధించి భారత్ పాక్ మధ్య చాలానే చర్చలు జరిగాయి. 9 సంవత్సరాల పాటు చర్చలు జరిగి మన తరపున నెహ్రూ గారు, పాకిస్తాన్ తరపున ఆయుబ్ ఖాన్ గారు ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ చేశారు. ఈ ట్రీటీ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిందనమాట. సో దీని ప్రకారం ఇండస్, చీనాబ్, జీలం ఏదైతే వెస్ట్ వైపు వెళ్తాయో అవన్నీ పాకిస్తాన్కి, సట్లెజ్, బియాస్, రావి ఏదైతే ఈస్ట్ వైపు వస్తాయో అవన్నీ భారతదేశానికి అని చెప్పి అనుకున్నారు. దాని ప్రకారం గత 62 సంవత్సరాల నుంచి మనం వాటర్ని షేర్ చేసుకుంటున్నాం. దాదాపు 80% వాటర్ పాకిస్తాన్కి వెళ్తాయి. మనకు చాలా తక్కువ వాటర్ వస్తాయి ఇండస్వి. బట్ స్టిల్ ఒక ట్రీటీ అంటూ ఉంది. దాని ప్రకారం పర్మనెంట్ వాటర్ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకుంటాం అనమాట. అయితే 2017 నుంచి 2022 మధ్య పర్మనెంట్ ఇండస్ కమిషన్ మీటింగ్స్ కూడా పాకిస్తాన్ అటెండ్ అవ్వట్లేదు. ఈ పాకిస్తాన్తో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాదు, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి కూడా చాలా విషయాల్లో మనతో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా 2016 మీకు గుర్తుండే ఉంటుంది, ఊరి అటాక్ జరిగింది. భారతదేశం మిలిటరీ క్యాంప్ మీద జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిస్టులు వచ్చి మన ఊరి క్యాంప్ మీద అటాక్ చేశారు. 18 మంది మన మిలిటరీ వాళ్ళు చనిపోయారనమాట. దాని తర్వాత మోడీ గారు ఈ రివ్యూలో మాట్లాడుతూ బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్, రక్తము నీరు ఒకటేసారి పారలేవు అని చెప్పి ఇండస్ వాటర్ ట్రీటీని రివ్యూ చేయాలని నిర్ణయించుకున్నారనమాట. ఈ 6 సంవత్సరాల నుంచి దీని మీద ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూనే ఉంది. సో ఫైనల్గా మొన్న మన ప్రభుత్వం పాకిస్తాన్కి నోటీస్ ఇచ్చింది, ఇండస్ వాటర్ ట్రీటీని రివ్యూ చేయాలనుకుంటున్నామని చెప్పేది. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్కి ఇండియాకి మేజర్ గొడవలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇండియా కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసింది 2018లో. ఇది జీలం ట్రిబ్యూటరీ మీద ఉన్న ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అక్కడ జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ కోసం. అయితే పాకిస్తాన్ ఈ కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దగ్గర కట్టే డ్యామ్ వల్ల రివర్ కోర్స్ మారిపోతుంది, మా వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అని చెప్పి ఇండియా పైన పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. దాంతో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇండియా ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, డ్యామ్ కట్టుకోవచ్చు, తప్పలేదు. అయితే పాకిస్తాన్కి అవసరమైన క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ వాటర్ వదిలిన తర్వాతే ఇండియా ఎన్షూర్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పిందనమాట. ఈ ఇష్యూ పాకిస్తాన్ చాలా పెద్ద చేసింది. దానిపైన ఇంకా గొడవ పడుతూనే ఉంది కిషన్ గంగా ప్రాజెక్ట్. రెండోది ర్యాట్లే అనేది మనం చీనాబ్ నది దగ్గర కడుతున్నాం జమ్మూ కాశ్మీర్లో కిస్తావర్ జిల్లాలో. దాని మీద కూడా పాకిస్తాన్ చాలా అబ్జెక్షన్స్ చెప్తుందన్నమాట. సో ఊరి అటాక్ జరిగిన తర్వాత ఇంకో 2 ఏళ్లకు అంటే 2018 మేలో ప్రధాని మోడీ గారు బందీపురా అనే ప్లేస్లో కిషన్ గంగా ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు, మీకు తెలుసు. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్లో 1000 మెగావాట్ల పాకల్ దుల్ ప్రాజెక్ట్ కూడా శంకుస్థాపన చేశారు. సో వీటన్నిటినీ కాకుండా అప్పటికే ఊరికి ముందే మనం స్టార్ట్ చేసిన ఊరి అటాక్ ముందే మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ఇండియా స్టెప్స్ చేసిందనమాట. ఎందుకంటే పాకిస్తాన్ అనేది మనల్ని అంతా ప్రొవోక్ చేయటం, కాశ్మీర్ డెవలప్మెంట్ కాకుండా చేయటం అన్నీ చేస్తుంది కాబట్టి మనం ఇండియా అదే లెవెల్లో రిటాలియేట్ అవుతున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం విషయం ఏంటంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు అది పర్మనెంట్ ఇండస్ కమిషన్కి వెళ్తాయి. పర్మనెంట్ ఇండస్ కమిషన్ అగ్రిమెంట్ రానప్పుడు అది న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్టికల్ 9లో ఉంటుందన్నమాట. దీని ప్రకారం మనం పర్మనెంట్ ఇండస్ కమిషన్కి వెళ్ళాలి. ఆ చర్చల్లో సాఫల్యం కాకపోతే న్యూట్రల్ ఎక్స్పర్ట్కి వెళ్ళాలి. అంటే గ్రేడెడ్ డిస్ప్యూట్ రిడ్రసల్ సిస్టమ్. సడన్గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళకూడదు, ఒక్కొక్క స్టెప్ ఎక్కితే వెళ్ళాలన్నమాట. అయితే పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి డిస్ప్యూట్స్ అని నేను ఇష్యూస్ అని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీసుకెళ్తాను. ఇండియా అంటది నువ్వు పర్మనెంట్ ఇండస్ కమిషన్లో సాల్వ్ చేసుకున్నప్పుడు మనం న్యూట్రల్ ఎక్స్పర్ట్ని పెట్టుకుందాం, న్యూట్రల్ ఎక్స్పర్ట్ ద్వారా సాల్వ్ చేసుకుందాం ఇండియా అంటది. అది పాకిస్తాన్ ఒప్పుకోదు. ఈ విషయంలో ఇద్దరికి ఇష్యూ అవుతుంది అనమాట. ఓవరాల్గా మేజర్ ఇష్యూ ఏంటంటే ఏదైతే గొడవలు అవుతాయో పాకిస్తాన్కి ఇండియాకి ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి పాకిస్తాన్ ఏమో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీసుకెళ్తుంది, ఇండియానేమో అప్పుడు ఫస్ట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కాదు న్యూట్రల్ ఎక్స్పర్ట్కి వెళ్ళాలని. ట్రీటీలో కూడా న్యూట్రల్ ఎక్స్పర్ట్ డిస్ప్యూట్స్ పరిధిలోకి రానప్పుడు ట్రీటీలో 2 మాటలు ఉన్నాయి, డిఫరెన్స్ అండ్ డిస్ప్యూట్. డిఫరెన్స్ అనే ఏదైనా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ స్థాయిలో లేకపోతే లేదా కొన్ని ప్రొవిజన్స్ ప్రకారం న్యూట్రల్ ఎక్స్పర్ట్ చూడలేకపోతే అప్పుడు
మనం పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి ఇండియా అంటది అనమాట. కానీ పాకిస్తాన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి అంటది. ఈ గొడవ వరల్డ్ బ్యాంక్ దాకెళ్ళింది. గత ఏప్రిల్లో వరల్డ్ బ్యాంక్ అంది ఇండియా ప్రకారం మనం న్యూట్రల్ ఎక్స్పర్ట్ని పెడదాం, పాకిస్తాన్ ప్రకారం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కూడా తీసుకెళ్దామని. ఇండియా అంటది 2 ప్యారలల్ థింగ్స్, 2 ప్యారలల్ డిస్ప్యూటెడ్స్లు మాకు వద్దు, ఒకటే కావాలి ఇండియా అంటది అనమాట. సో దీంతో ఇద్దరి మధ్య ఒక స్టాండ్ స్టిల్ ఏర్పడింది. సో ఇండియా పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ గట్టిగా కంట్రోల్ చేయాలంటే ఇండియా ఖచ్చితంగా ఈ టైంలో ఇండస్ వాటర్ ట్రీటీ ఇష్యూస్ని రైట్ చేయాల్సిందే. అండ్ మనం జాలి తలిచి ఎక్కువ ఇచ్చేదే ఇండస్ వాటర్ ట్రీటీ అనమాట పాకిస్తాన్కి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇండస్ రివర్ సంబంధించి డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం గ్రేడెడ్గా ఉండాలని ఇండియా అంటుంది. కానీ పాకిస్తాన్ డైరెక్ట్గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీసుకెళ్దా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు రాట్లే ప్రాజెక్ట్ ఇష్యూ, కిషన్ గంగా ప్రాజెక్ట్ ఇష్యూ ఇవన్నీ కూడా పాకిస్తాన్ డిస్ప్యూట్ చేస్తుందన్నమాట. దాంతో దీన్ని దిశగా ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ నోటీసులు ఇచ్చింది. పాకిస్తాన్ ఈ ట్రీటీని మనం అమెండ్ చేసుకుందాం, నువ్వు రెస్పాండ్ అవ్వాలని. దాని ప్రకారం 90 days లోపల పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వాలి. మరి ఎలా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చూద్దాం.